నమస్తే అందరికీ వెల్కమ్ టు అచ్చ తెలంగాణ ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగ్స్. నేను మీ బిందు కుమారి. ఈరోజు కొబ్బరితో స్వీట్ ఐటమ్ చూపిస్తున్నా. ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేయొచ్చు. మొదగాల కొబ్బరిని ముక్కలు ముక్కలుగా కడి చేసుకొని దీన్ని మిక్సీ కొట్టుకోవాలన్నట్టు. ఇప్పుడు మనం ఆ కొబ్బరి పేస్ట్ని ఒక మంచి క్లాత్లో వేసుకొని కొబ్బరి పాలని పిండుకోవాలి. చాలామంది అయితే కొబ్బరిని డైరెక్ట్గా తినడం ఇష్టపడరు. అందుకనే ఇలాంటి స్టైల్లో స్వీట్ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొబ్బరిలో కానీ కొబ్బరి పాలల్లో కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇలా చేసుకొని తినుండ్రి, మస్తు ఉంటుంది. ఇప్పుడైతే ఈ కొబ్బరి పాలని మనమైతే పొయ్యి మీద కాగబెట్టుకోవాలి. ఈ పాలు దగ్గరికి అయ్యే వరకు అయితే కాగబెట్టుకోవాలి. నేనైతే చక్కెర వాడట్లేదు, బెల్లం అయితే వాడుతున్నాను. మీ ఇష్టం, చక్కెర అయినా వాడుకోవచ్చు. బెల్లం వేసి మంచిగా కరిగే వరకు కాగబెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇంకొక మిశ్రమం అనేది వేస్తాం. జరన్న అటుకులు తీసుకోండి, అటుకులు తీసుకొని మిక్సీ కొట్టుకోండి. దాంట్లో ఒక ఇలాచీ కూడా వేయండి. మిక్సీ కొట్టుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసి మంచిగా దగ్గరికి అయ్యే వరకు ఉడకబెట్టుకోండి. ఈ మిశ్రమం చల్లారేలోపు మనం ఒక ప్లేట్లో జరంత నెయ్యి వేసుకొని రాసుకుందాం, ఎందుకంటే అతుక్కోకుండా మనం ఇది వాడతాం అన్నట్టు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని చల్లారిన తర్వాత ఇప్పుడు చూస్తున్నట్టు ఒక చాకుతోని మనం ఇట్లా కట్ చేసుకోవాలి. మీరు స్క్వేర్ షేప్స్లో, రౌండ్ షేప్స్లో ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఫైనలీ మన కోకోనట్ బర్ఫీ అనేది అయితే రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.